వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడీ కార్యకర్తలు సమాచారంతో వివరాలు తెలుసుకుని నేను ధర్నా చౌక్కి వస్తున్నానని తెలియజేసిన పేరు నాని. మనకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మన ఎమ్మెల్యే గారు, మనందరికీ తెలుసు. మనందరికీ మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. వారికి సాధారణంగా నేను డిఎస్పీ గారికి అందరికి ఫోన్ చేసి మా ఇంటికి పోలీసు వచ్చింది, బాగానే ఉంటాం, వాళ్ళు నన్ను వచ్చి పట్టు ఏం పడలో మాట్లాడుకుంటే ఏమొస్తే అలా బాధ ఏంటో మాట్లాడతాను, పోలీసుని పెట్టబాక నేను చెప్పాను. చెప్పాక ఊరికి అసలు ఎంతమంది వస్తారు ఏంటని టీకే ఏమైనా అరేంజ్ చేద్దామని ఆవిడకి ఫోన్ చేస్తే మన సర్కిల్ మన హరిబాబు మా ఇతను మాట్లాడండి, మా రఘురాం మాట్లాడి అమ్మ ఎంతమంది వస్తారు, ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు అని చెప్పారు. అట్లా కాదు, మేము రావడం ఏమి కాదు, ఆయన ఏమో వస్తాడేమో కనుక్కోమన్నారు. వాళ్ళు రమ్మంటే వస్తా ఎందుకు రానన్నా, వస్తానన్నారు. దాని ఏంటని మాట్లాడదామని వచ్చాను. కొండపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె మద్దతు తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలంతా కూడా రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి తెలియదని నిన్న కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అంటే రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించుకుంటున్నాడని చెప్పేసి రోమ్ చక్రవర్తి ఆ రోజు మనం విన్నాం. ఇవాళ అది వాస్తవం అవుతూ ఉంది. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడంట. ఇవాళ అక్క చెల్లెళ్ళు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్షణ అభియాన్లో ఉన్న దాంట్లో పనిచేసే సిబ్బంది, ఏఐటీసీ, సిఐటియు, తెలుగుదేశం అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిపి ఇవాళ వీళ్ళ తరఫున అందరూ సంఘీభావం తెలియజేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వానికి చెవు గుట్టట్లేదు. ప్రభుత్వం కనీసం పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారంటే ముందే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవల్ని అందరూ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం కృష్ణలంక సిఐ దుర్గారావు హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే, మా దగ్గరకు వచ్చే కంప్లైంట్లో ఫేస్బుక్లో సైకిల్ కానీ ఏదో కారు కానీ ఏదైనా ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఐటమ్ ఉంది, 60% అంటే పూర్తిగా తక్కువ 10%కి ఇస్తామంటే ఎవరు, 10% ఇచ్చేస్తున్నామంటే ఎవరు నమ్మరని చెప్పి వాళ్ళు కూడా తెలివిగా 70%, 60% ఆఫర్లో ఉందని, టైం కొద్దిగా ఉంది, తక్కువ క్వాంటిటీలో ఉన్నాయని పెడతారు. పెట్టినప్పుడు ఆ తక్కువ క్వాంటిటీలో ఉన్నాయని పెట్టినప్పుడు వాటి కోసం మీరు ఎగబడి ఆ డబ్బులు కనుక వేస్తే ఆ ఐటము రాదు, ఆ వ్యక్తి కూడా రెస్పాండ్ కాడు. అవి ఫేక్ అనమాట. ఫేక్ యాడ్స్ని కూడా చూసి మోసపోకూడదు. మంది అయితే ఆన్లైన్లో మోసాలు పోయి, అతి తక్కువ మంది అనుకోండి, మానసిక బలత్వం లేకపోవడం వల్ల ఏదో అయిపోద్దని భయపడి వాళ్ళు ప్రాణం మీద తెచ్చుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ సుఖంగా ఉండాలి. నేను చేసిన ఈ వీడియో మీకోసం పోలీస్ తరఫున నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ సేఫ్గా ఉండాలి, మీ డబ్బులు సేఫ్గా ఉండాలి, మీరు సుఖంగా ఉండాలి. విజయవాడ గ్రామీణ అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్యపై గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు బెంజమిన్ దాడి చేయడంలో నిరసిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బుధవారం పెనమలూరులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయం వద్ద ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలుపరచలేక చేతులు ఎత్తేశాడు.
కారణం ఏంటంటే అతనికి పరిపాలన చేత కాకపోవడం. అంతేకాకుండా పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి విధ్వంసానికి పూనుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపలనే ప్రభుత్వ ధనంతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చేశాడు. ఆ తర్వాత రాజధానిని ఆపేశాడు. పోలవరాన్ని పడకేశాడు. కంపెనీలన్నీ ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశాడు. రోడ్లు వదిలేశాడు. ఇకపోతే ఎప్పుడో కట్టినటువంటి ఇళ్ళకి ఓటీఎస్ పేరు మీద మీకు సర్టిఫికెట్లు ఇస్తాం, మీరు లోన్లు తీసుకోవచ్చు అని చెప్పి 10,000, 15,000, 20,000 వసూలు చేశాడు పేదల దగ్గర నుంచి. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ హయాంలో కట్టినటువంటి ఇళ్ల దగ్గర నుంచి. ఆ సర్టిఫికెట్లు తీసుకెళ్తే బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వట్లేదు, చెల్లదంటున్నారు. మోసం చేశాడు పేదవాళ్ళకు. పేదలు పండుగ వస్తే రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక లాంటి పండుగకి ఇచ్చేటువంటి తోఫాన్ని రద్దు చేశాడు. ముస్లింలకు అయితే 2 వచ్చాయి. సంక్రాంతి తోఫా వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది. ప్రతి పేద ముస్లిం ఆ రోజు ఎంతో సంతోషించేవాడు. దాన్ని తీసేశాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, ఎందుకంటే కంపెనీలు లేవు. మోసం చేశాడు. 20 సీట్లు ఇవ్వండి పార్లమెంట్కి. గ్యాస్ కేవైసీ కోసం బారులు తీరిన వినియోగదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.